హలో ఎవరివన్, ఈరోజు మనం 19th డిసెంబర్ 2024 జరిగినటువంటి ఆర్ఆర్బి టెక్నీషియన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ పేపర్ చాలా బాగా సెట్ చేశారు. ఈ పేపర్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం అయితే జరిగింది. ప్రతి క్వశ్చన్ని మనం షార్ట్ కట్స్తో డిస్కస్ చేద్దాం. మెన్సురేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. కోఆర్డినేట్ జామెట్రీ 2 క్వశ్చన్స్, సింప్లిఫికేషన్స్ 2 క్వశ్చన్స్, నెంబర్ సిస్టమ్ 2 క్వశ్చన్స్, ప్రాబిలిటీ 2 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ 2 క్వశ్చన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి 1 క్వశ్చన్, సెట్ థియరీ నుంచి 1 క్వశ్చన్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ 1 క్వశ్చన్, ఈక్వేషన్స్ 1 క్వశ్చన్. ఈ పేపర్ గమనిస్తే ప్యూర్ మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వీడియోని పూర్తిగా చూడండి లాస్ట్ వరకు. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ వర్టెక్స్ యాంగిల్ మెజర్స్ 132 degrees. ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా 2 యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ వర్టెక్స్ యాంగిల్ అన్నారు. వర్టెక్స్ యాంగిల్ అంటే ఇది ఎంతనిచ్చారు? 132. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద బేస్ యాంగిల్? ఇది కదా బేస్ యాంగిల్స్ ఎంత అని అడిగారు. మనం చేయకుండానే ఆన్సర్ చెప్పచ్చు. ఎలా అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్గా ఉండే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. లేదు చేయాలంటే చేయొచ్చు. ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180 degrees. 132 ప్లస్ టీటా ప్లస్ టీటా ఎంత? 180 degrees. టీటా ప్లస్ టీటా 2 టీటా. 180లో 132 పోతే 48, 224. అంటే ప్రతి యాంగిల్ ఎంత ఉంటుంది? 24. మనం చేయకుండానే తక్కువ టైంలో క్వశ్చన్స్ని ఆన్సర్స్ చేయొచ్చు ఆప్షన్స్ యూజ్ చేసి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ మల్టిప్లయింగ్ 3.24 by 0.006. 3.24ని దేంతో మల్టిప్లై చేయాలి మనం? 0.006. ఇలా మల్టిప్లై చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది కదా. ఆ రిజల్ట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయని అడిగారు. ఇలా మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయంటే ఈ రెండిట్లో దేనికైతే తక్కువ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయో అదే ఆన్సర్. 3.24 అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ అంటే 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. 0.006 ఒక నెంబర్కి ముందర జీరోస్ ఉంటే కౌంట్ చేయకూడదు. ఇక్కడ ఒక డిజిట్ ఉన్నట్టే అంటే ఒక సిగ్నిఫికెంట్ ఫిగర్. రిజల్ట్ వచ్చి ఇలా మల్టిప్లికేషన్ చేసినప్పుడు రిజల్ట్లో ఉండే సిగ్నిఫికెంట్ ఫిగర్ వచ్చి మినిమం చెప్పాలి. ఏం చెప్పాలి మనం? మినిమం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ రెండిట్లో చిన్నది 1 కాబట్టి ఆన్సర్ 1. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎలా చెప్పాలో చూద్దాం. నెక్స్ట్ 68 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. నెక్స్ట్ 008 అంటే ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? నెంబర్ ముందర జీరోస్ ఉంటే అవి కన్సిడర్ చేయకూడదు. ఒక డిజిట్ కాబట్టి ఒక సిగ్నిఫికెంట్ ఫిగర్. నెక్స్ట్ 8 × 10⁶. ఇక్కడ 10 పవర్స్ ఉంటే వాటిని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ని మాత్రమే తీసుకోండి. సింగిల్ డిజిట్ కదా కాబట్టి 1 సిగ్నిఫికెంట్ ఫిగర్. నెక్స్ట్ ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ 2,3 ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. ఫస్ట్ ఈ పాయింట్ని గ్రాఫ్లో డ్రా చేద్దాం. ఇది సెంటర్ లేకపోతే ఆరిజిన్. నెక్స్ట్ 2,3 అంటే ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 3. ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ వచ్చి 3. అంటే పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఈ పాయింట్ ఏమంటాం మనం? 2,3 అంటాం. ఎక్స్ వాల్యూ వచ్చి 2, వై వాల్యూ వచ్చి 3. ఇక్కడ ఏమడిగారు? డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. ఇది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే 3. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే 3. ఆన్సర్
సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, an open water drum is in the form of cylinder. వాటర్ డ్రమ్ వచ్చి ఏ షేప్లో ఉంది? సిలిండర్ షేప్లో ఉంది. హైట్ ఆఫ్ ద డ్రమ్ వచ్చి 79, డయామీటర్ వచ్చి 78. డయామీటర్ 78 అంటే రేడియస్ వచ్చి హాఫ్. 78లో హాఫ్ అంటే 39. ఫైండ్ ఏరియా అంటే ఏం కనుక్కోవాలి? మనం ఏరియా కనుక్కోవాలి. ఇక్కడ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. ఎందుకంటే నీడ్ టు బి పెయింటెడ్ ఇఫ్ వన్ వాంట్స్ టు పెయింట్ ఇన్సైడ్ ద డ్రమ్ అన్నారు. ఇది సిలిండర్. డ్రమ్ ఏ షేప్లో ఉంది? సిలిండర్ షేప్లో ఉంది. మనం పెయింట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి వేస్తాము, బాటమ్కి కూడా వేస్తాం, టాప్కి వేయము. ఎందుకంటే ఓపెన్ వాటర్ డ్రమ్ కాబట్టి టాప్కి వేయము. కాబట్టి ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలా, బేస్ ఏరియా కూడా తీసుకోవాలి. టాప్ ఏరియా అవసరం లేదు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πRH. నెక్స్ట్ బేస్ ఏరియా అంటే బేస్ ఏ షేప్లో ఉంది? సర్కిల్ షేప్లో ఉంది. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr². నెక్స్ట్ 2 ఇంటూ π అంటే ఎంత? 22/7. R వాల్యూ 39, H వాల్యూ 79 ప్లస్ πr². π అంటే 22/7, R వాల్యూ వచ్చి 39. 39 ఇంటూ 39. ఈ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఆప్షన్స్ కూడా ఎలా ఉన్నాయి? దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఎగ్జామ్లో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ లాస్ట్లో చేసుకోవడం మంచిది. క్యాలిక్యులేషన్ చేయండి. ఎంత వస్తుంది మనకు? 24146.6 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ ఏమని ఇచ్చారు? 901, 903, క్వశ్చన్ మార్క్, 913, 921, 931. ఫస్ట్ 2 యాడ్ చేసాం. నెక్స్ట్ ఎంత యాడ్ చేసామో తెలీదు, నెక్స్ట్ ఎంత యాడ్ చేసామో తెలియదు. 13, 21 అంటే ఎంత యాడ్ చేసాం? 8. నెక్స్ట్ 10 యాడ్ చేసాం. ఈ సీక్వెన్స్ని మనం గెస్ చేయొచ్చు. అన్నీ ఈవెన్ నెంబర్సే ఉన్నాయి. ఫస్ట్ 2, నెక్స్ట్ ఏమొస్తుంది? 4, నెక్స్ట్ 6. 901 + 2 903, 903 + 4 907. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 18 cos θ ప్లస్ 5 sin θ. ఇక్కడ డినామినేటర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే న్యూమరేటర్లోకి వెళ్తుంది. 5 cos θ ప్లస్ 4 sin θ. నెక్స్ట్ 18 cos θ ప్లస్ 5 sin θ ఈజ్ ఈక్వల్ టు 2 into 5 10 cos θ, 2 into 4 8 sin θ. కాస్ అంతా ఒక సైడ్కి పంపించండి. 18లో 10 పోతే 8 cos θ, 8లో 5 పోతే 3 sin θ. క్వశ్చన్లో ఏమడిగారు? cot θ. cot θ అంటే cos θ బై sin θ. చూడండి, సైన్ని లెఫ్ట్ సైడ్కి పంపించండి. అప్పుడు ఏమొస్తుంది? cos θ బై sin θ. cos θ బై sin θ ఈజ్ ఈక్వల్ టు 3. 8 మల్టిప్లై చేస్తూ ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది. ఆన్సర్ 3/8. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ట్స్ అగైనెస్ట్ అన్ ఈవెంట్. ఫస్ట్ ఈవెంట్ని ఏ అనుకుందాం. ఫస్ట్ ఈవెంట్ని ఏ అనుకుంటే ఆ ఈవెంట్ జరిగేదానికి, జరగకుండా ఉండేదానికి 7, జరిగేదానికి ఎంత? 4. 7 + 4 ఎంత? 11. 4/11. జరిగేదానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 4. టోటల్ వచ్చి 11. ఫస్ట్ ఈవెంట్ జరగకుండా ఉండేదానికి ఫేవరబుల్గా 7 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 11. సెకండ్ ఈవెంట్ని బి అనుకుందాం. సెకండ్ ఈవెంట్ జరిగేదానికి ప్రాబిలిటీ వచ్చి ఫేవర్గా ఉండేటివి 8 అన్నారా?
టోటల్ వచ్చి 8 + 5 ఎంత 13. సెకండ్ ఈవెంట్ పి ఆఫ్ బి బార్ అంటే సెకండ్ ఈవెంట్ జరగకుండా ఉండేదానికి ప్రాబబిలిటీ 5 కదా, 5/13. నెక్స్ట్ ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఈవెంట్ విల్ హ్యాపెన్ అంటే ఏం కనుక్కోవాలి మనం, అట్లీస్ట్ 1 కనుక్కోవాలి. అట్లీస్ట్ 1కి ఫార్ములా ఏమంటే 1 - ఆపోజిట్. అట్లీస్ట్ 1కి ఫార్ములా 1 - ఆపోజిట్. ఆపోజిట్ అంటే ఇక్కడ జరగాల, ఇక్కడ జరగకూడదు. నన్ హ్యాపెన్ అంటే 2 ఈవెంట్స్ జరగకూడదు. ఫస్ట్ ఈవెంట్ జరగకుండా ఉండేదని ప్రాబిలిటీ ఎంత 7/11. సెకండ్ ఈవెంట్ జరగకుండా ఉండేదని ప్రాబిలిటీ 5/13. 1 - 11 × 13 143. 7 × 5 35. 1 - అంటే ఈజీగా చేయొచ్చు. 143లో 35 తీసేస్తే ఎంత 108. 108/143. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ పై చార్ట్ ఇచ్చారు. స్టడీ ద గివెన్ పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. మంత్లీ పర్సంటేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సుల్తాన్ ఈస్ గివెన్ ఇన్ ద పై చార్ట్. ఎడ్యుకేషన్కి ఎంత పర్సెంట్ స్పెండ్ చేస్తాడు 27, ఫుడ్కి 25, రెంట్కి 16%, బిల్స్కి వచ్చి 32%. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్? ఇక్కడ ఫుడ్ అంటే ఎంత పర్సెంట్, ఫుడ్ అంటే ఆరెంజ్ కలర్ 25%, ఫుడ్ వచ్చి 25%. టోటల్ మంత్లీ ఎక్స్పెండిచర్ వచ్చి 10,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 25 × 100 2500. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12. √4 అంటే 2. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కదా అంటే 1 డెసిమల్ వస్తుంది. √9 అంటే ఎంత 3. 12లో 3 పోతే 9. 9 + 0.2 9.2. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, the product of 2 consecutive positive integers. 2 consecutive positive integers ని ఏమని తీసుకుందాం, x + 1. ఎంతనిచ్చారు 277. స్మాలర్ ఆఫ్ దీస్ 2 ఇంటిజర్స్, స్మాలర్ ఇంటిజర్ని x అనుకున్నాం. ఇక్కడ ఏమడిగారు, వాడిచ్చిన డేటాకి ఏ ఈక్వేషన్ సూట్ అవుతుందని అడిగారు. x × x x², x × 1 x. రైట్ సైడ్ 277, లెఫ్ట్ సైడ్కి వెళ్తే -277 అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 16th టర్మ్ అండ్ 20th టర్మ్ ఆఫ్ అన్ ఏపీ. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చి 2 4 6 8. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కామన్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, సేమ్. 2కి 4కి డిఫరెన్స్ 2. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఏ అంటే ఏమని ఫస్ట్ టర్మ్. డి అంటే కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ అంటే 2కి 4కి డిఫరెన్స్ ఎంత 2. ఇక్కడ 16th టర్మ్ ఇచ్చారు. ఎంత టర్మ్కి ఫార్ములా ఏమంటే a + n - 1 × d. ఇక్కడ 16th టర్మ్ అని ఇచ్చారు. ఎంత టర్మ్కి ఫార్ములా a + n - 1 × d. 16th టర్మ్ అంటే a + n వాల్యూ 16, 16 - 1 × d. d వాల్యూ తెలియదు. 16th టర్మ్ ఎంతని ఇచ్చారు 385. నెక్స్ట్ 20th టర్మ్ a + n వాల్యూ 20, 20 - 1 × d అంటే ఎంత 441. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి, ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. 16లో 1 పోతే 15, 20లో 1 పోతే 19. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతాయి. 19dలో 15d పోతే 4d, 19dలో 15d పోతే 4d. సబ్ట్రాక్షన్ చేస్తే 91, 56, 4 14s అంటే d వాల్యూ వచ్చి 14.
ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? 90th టర్మ్ కనుక్కోవాలి. 90th టర్మ్ అంటే n వాల్యూ ఎంత? 90. a ప్లస్ n వాల్యూ 90. 90 మైనస్ 1 d. a ప్లస్ 89d. ఇక్కడ మనం ఏ వాల్యూ కనుక్కోకుండానే ఆన్సర్ కనుక్కుందాం. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు 20 మైనస్ 1 అంటే 19. a ప్లస్ 19d ప్లస్ 80d అని రాసుకోవచ్చా? 89ని మనం 70 ప్లస్ 19 అని రాసుకోవచ్చు. 70 ప్లస్ 19 అంటే 89. నెక్స్ట్ a ప్లస్ 19d. a ప్లస్ 19d అంటే ఎంత? 441 ప్లస్ 70d. 70 ఇంటూ d వాల్యూ ఎంత? 14. 441 14 7s 98 980 యాడ్ చేస్తే 1421. ఇక్కడ మనం ఏ వాల్యూ కనుక్కోకుండానే తక్కువ టైంలో చేసాం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. హెచ్సిఎఫ్ వచ్చి 12 అని ఇచ్చారు, ఎల్సిఎం వచ్చి 300 అని ఇచ్చారు. వన్ ఆఫ్ ద నెంబర్ వచ్చి 4/9 టైమ్స్ అదర్ నెంబర్. వాట్ ఈస్ ద స్మాలర్ నెంబర్? స్మాలర్ నెంబర్ కనుక్కో. చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. నెక్స్ట్, ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటే ఇంకొక నెంబర్ ఏమవుతుంది? 4/9 ఎక్స్ అవుతుంది. ఎల్సిఎం వచ్చి 300, హెచ్సిఎఫ్ వచ్చి 12. 4 3s. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. 900 ఇంటూ 9 అంటే 8100. ఎక్స్ వాల్యూ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8100 అంటే ఎంత వస్తుంది? 90 వస్తుంది. ఎక్స్ వాల్యూ 90. ఇంకొక నెంబర్ ఏమవుతుంది? 4/9 ఎక్స్. 4/9 ఎక్స్ వాల్యూ 90. 9 10s. 4 ఇంటూ 10 40. క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్లో ఇచ్చారు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ మీద ఇచ్చారు క్వశ్చన్. హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ √3 టైమ్స్ ఇట్స్ షాడో. దీన్ని టవర్ అనుకుందాం, ఇది వచ్చి షాడో. షాడో లెంత్ ఎక్స్ అనుకుంటే హైట్ ఆఫ్ ద టవర్ ఏమవుతుంది? √3x అవుతుంది. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏం కనుక్కోవాలి మనం? టీటా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు అంటే tan టీటా అప్లై చేయండి. tan టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే √3x, అడ్జసెంట్ సైడ్ అంటే x. నెక్స్ట్, x క్యాన్సిల్. tan టీటా ఈజ్ ఈక్వల్ టు tan 60 అని రాయొచ్చా? tan 60 అంటే √3. tan క్యాన్సిల్ అంటే టీటా వాల్యూ ఎంత? 60. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద ఇచ్చారు. 0.00456. 0.00456ని 0.112తో డివైడ్ చేయాలి. నేను ఇంత ముందుగా చెప్పినాను, మల్టిప్లికేషన్ చేసినప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే వాడిచ్చిన 2 నెంబర్స్లో ఏది లీస్ట్గా ఉంటే అదే ఆన్సర్. డివిజన్ చేసినా కూడా ఏది లీస్ట్గా ఉంటే అదే ఆన్సర్. 456 అంటే 3 డిజిట్స్ ఉన్నాయి అంటే 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. 12 అంటే 2 డిజిట్స్ ఉన్నాయి, 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఈ రెండిట్లో లీస్ట్ 2 కాబట్టి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. The quadratic equation whose roots are 9 and 11. చూడండి, రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఎలా రాయొచ్చు అంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. రూట్స్ తెలిస్తే ఈక్వేషన్ ఎలా రాయాలంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. లేదు సింపుల్గా అంటే ఇలా రాసుకోవచ్చు, ప్లస్
పి. ఎస్ అంటే సమ్ ఆఫ్ ద రూట్స్, పి అంటే ఏమని ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే 20, 9 + 11 20. పి అంటే ప్రోడక్ట్, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి, 9 × 11 99. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 1/6 4 ఎల్సిఎం వచ్చి 12. 6ని దేంతో మల్టిప్లై చేయాలా, 2తో, ఎందుకంటే ఎల్సిఎం 12 కదా. 5 × 2 10. 4ని మనం 3తో మల్టిప్లై చేయాలి, 3 × 2 6 డివైడెడ్ బై 4/29. ఇది రివర్స్ అవుతుంది, 12/16. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఇది రివర్స్ అవుతుంది, 29/4. 4 3s, 29 3s అంటే 87/16. 16 5s 80. ఈ ఆర్డర్లో రాసుకోవాలి మనం. ఫస్ట్ 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 16. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పాయింట్స్ -5, 1, 1, k, 4, -2 ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే ఇక్కడ ఉండే పాయింట్స్ అంతా ఒకే లైన్ మీద ఉంటే ఆ పాయింట్స్ని ఏమంటాం, కొలీనియర్ అంటాం. అలా ఈ పాయింట్స్ అంతా ఒకే లైన్ మీద ఉండాలంటే కే వాల్యూ ఎంత ఉండాలి అని అడిగారు. ఫస్ట్ ఈ పాయింట్స్ని మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. ఇది గ్రాఫ్ అనుకుంటే ఫస్ట్ పాయింట్ ఏమని ఇచ్చారు, -5, 1 అంటే ఎక్స్ వాల్యూ -5. ఎక్స్ వాల్యూ వచ్చి -5, వై వాల్యూ వచ్చి 1. అంటే ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ని ఏ అనుకుందాం, ఫస్ట్ పాయింట్ ఏమనుకుందాం, ఏ. సెకండ్ పాయింట్ మళ్ళీ చూద్దాం. థర్డ్ పాయింట్ ఎక్స్ వాల్యూ 4, ఎక్స్ వాల్యూ వచ్చి 4, వై వాల్యూ వచ్చి -2. ఇది -1, ఇది -2 అంటే ఇక్కడ వస్తుంది. ఈ పాయింట్ని బి అనుకుందాం. నెక్స్ట్ మీరు గమనిస్తే ఈ రెండింటిని జాయిన్ చేస్తే నెక్స్ట్ 1, k అన్నారా, అంటే ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ ఎంతో కనుక్కోవాలి. వై వాల్యూ అంటే k. ఎక్స్ వాల్యూ 1 అన్నారు, వై వాల్యూ k అన్నారు. ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ ఎంతో తెలియదు కదా. వై వాల్యూ ఖచ్చితంగా నెగిటివ్ అయి ఉంటుంది. ఈ పాయింట్ని సి అనుకుందాం. ఈ పాయింట్ వచ్చి 1, k. కే వాల్యూ ఎంతో పక్కన పెడితే కే వాల్యూ ఖచ్చితంగా నెగిటివ్ అయి ఉంటుంది, ఎందుకంటే అది నెగిటివ్ యాక్సిస్లో ఉంది కాబట్టి. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, ఎందుకంటే నెగిటివ్లో ఒకే ఒక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ యు అంటే యూనివర్సల్ సెట్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. బి అనేది నెక్స్ట్ సెట్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 4 6 8 9. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. సెట్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలా కాకుండా సెట్ బి బార్ అంటే, బి బార్ అంటే టోటల్లోంచి సెట్ బిని తీసేయాలి. టోటల్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 9. సెట్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5. 9లో 5 పోతే 4. ఇక్కడ బి బార్ అని ఇచ్చారు. క్వశ్చన్లో ఏమడిగారంటే సెట్ బి బార్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బి బార్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4. అలా కాకుండా సెట్ బి అని అడుగుంటే, సెట్ బి అని అడిగితే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 5. ఇక్కడ ఆన్సర్ మిస్టేక్ ఇచ్చున్నారు, ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి ఆర్ 2 ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి is equal to P of A into P of B. P of A value 0.4, P of B value 0.6.
అంటే 0.24. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పి ఆఫ్ ఏ ఆర్ బి. ఆర్ అంటే యూనియన్. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. పి ఆఫ్ ఏ అంటే 0.4, పి ఆఫ్ బి అంటే 0.6 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0.24. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 మైనస్ 0.24 అంటే 0.76. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. హైట్స్ ఆఫ్ టూ కోన్స్ ఆర్ ఇన్ ద రేషియో 11:9. H1 H2 ఏ రేషియోలో ఉన్నాయి? 11:9. డయామీటర్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 6:11. డయామీటర్ రేషియో అన్న ఒకటే, రేడియస్ రేషియో అన్న ఒకటే. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అన్నారా? వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా వచ్చి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఫస్ట్ కోన్ అంటే R1 H1, సెకండ్ కోన్ అంటే R2 H2. 1/3 పై 1/3 పై క్యాన్సల్. R1 అంటే 6 స్క్వేర్. H1 అంటే 11. నెక్స్ట్ R2 అంటే 11. H2 అంటే ఎంత? 9. 6 స్క్వేర్ అంటే 36 ఇంటూ 11. 11 స్క్వేర్ అంటే 121 ఇంటూ 9. 11 11s, 9 1s, 9 4s. అంటే ఆన్సర్ 4:11. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. ఫస్ట్ టర్మ్ వచ్చి 28, లాస్ట్ టర్మ్ వచ్చి 31. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సమ్ ఆఫ్ ద టర్మ్స్. సమ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీ ఫార్ములా ఏమంటే n/2 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఇంకో ఫార్ములా కూడా ఉంది. సమ్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఈ ఇచ్చిన క్వశ్చన్కి ఇదే బాగా సూట్ అవుతుంది. సమ్ముకు ఫార్ములా n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. సమ్ ఎంతని ఇచ్చారు? 236. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే n వాల్యూ కనుక్కోవాలి. n/2 ఫస్ట్ టర్మ్ అంటే 28, లాస్ట్ టర్మ్ అంటే 31 is equal to 236. n is equal to 236 into 2. 28 31 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 59. లెఫ్ట్ సైడ్ మల్టిప్లికేషన్, రైట్ సైడ్కి వెళ్తే డివిజన్. 59 1s, 59 4s. 4 into 2 8. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ స్కూల్ there are 26 teachers who teach mathematics or physics. R అంటే యూనియన్. మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఎంతని ఇచ్చారు? 26. n ఆఫ్ m ప్లస్ n ఆఫ్ p మైనస్ n ఆఫ్ m ఇంటర్సెక్షన్ p. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా. n ఆఫ్ a యూనియన్ b ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b మైనస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. నెక్స్ట్ మ్యాథ్స్ టీచ్ చేసే వాళ్ళు ఎంతమంది? 14. ఫిజిక్స్ టీచ్ చేసే వాళ్ళు ఎంతమందో తెలియదు కదా, ఎక్స్. ఇదే కనుక్కోవాలి మనం. రెండు టీచ్ చేసే వాళ్ళు ఎంతమంది? 6. ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. 14లో 6 పోతే 8, లెఫ్ట్ సైడ్కి వెళ్తే -8. 26లో 8 పోతే 18. అంటే ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ 18, కానీ ఇక్కడ 12 ఉంది. ఇక్కడ కీలో మిస్టేక్ ఇచ్చున్నారు. ఆన్సర్ 18. నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ABC is such that AB is equal to 5 centimeters. ఒక ట్రయాంగిల్ ఉంది ABC. AB వాల్యూ వచ్చి 5, BC వాల్యూ 4, CA వాల్యూ 4.5. ట్రయాంగిల్ XYZ. XYZ అనేది సిమిలర్ టు ABC. XYZ. ఇక్కడ ఏ ఆర్డర్లో రాసామో ఇక్కడ కూడా అదే ఆర్డర్లో రాయాలి. ABC కదా, ఇక్కడ కూడా XYZ. YZ వాల్యూ ఎంత? 8.
ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ రిలేషన్ ఏమంటే ఇంటూ 2. ఇక్కడ సైడ్ 4 ఉంటే ఇక్కడ సైడ్ ఎంత ఉంటుంది? 8. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ XYZ. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 10 ఉంటుంది, ఎందుకంటే ఇంటూ 2 చేయాలి. 4.5 ఉంటే ఇంటూ 2 అంటే 9. పెరిమీటర్ కనుక్కోమన్నారు. పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయాలి. 10 ప్లస్ 9 ప్లస్ 8 అంటే ఎంత వస్తుంది? 27. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. నేను ఈ వీడియోకి 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100 లైక్స్ రీచ్ అయితే మళ్ళీ ఇంకొక ఆర్ఆర్బి టెక్నీషియన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను.